వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మరొకసారి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఆ పత్రిక చివరిలో వారిని ప్రోత్సహిస్తూ రాసిన 4 ప్రాముఖ్యమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయాలి. నెంబర్ 1, పే అటెన్షన్. చాలా సందర్భాల్లో మనము శ్రద్ధను నిలపటం అనేది చాలా కష్టంగా కనిపిస్తూ ఉంది. మెలకువగా ఉండటం అది కూడా ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవులకి భారభరితంగా మారిపోయింది. సాతాను కలిగించే భ్రమలన్నిటిలో మనము విశ్వాసాల నుండి తొలగిపోతున్నాం అన్న విషయాన్ని గ్రహించిన వారమై ఎప్పటికప్పుడు మనం మెలకువగా ఉండాలి అన్న విషయాన్ని జాగ్రత్తగా ఉదయకాల సమయంలో గ్రహించాలి. శ్రద్ధ వహించటం అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరం, ప్రయోజనకరము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక గ్రామానికి కాపలాదారుడు ఆ గ్రామంలో శత్రువులు కానీ, విష జంతువులు కానీ, అడవిలో నుండి వచ్చే జంతువులు కానీ రాకుండా ఆ గ్రామం చుట్టూ ఎలాగైతే కాపలా కాస్తుందో, మన ఆధ్యాత్మిక జీవితంలో శోధనలు, శ్రమలు, కష్టాలు అనేవి రాకుండా మనము నిరంతరము దేవుని పట్ల మెలకువగలిగిన వారంగా ఉండాలి అన్న విషయాన్ని ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ పర్సిస్టెంట్ ఫెయిత్, నిరంతర విశ్వాసము. ఈ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్న మాట రాయబడింది. అంటే మన కాళ్ళు విశ్వాసములో నాటబడాలి అన్న మూల గ్రీక్ భాషలో నుండి మనం నేర్చుకోవచ్చు. రూటెడ్ ఇన్ ఫెయిత్, విశ్వాసమందు వేరుపారిన వారై. చాలా సందర్భాల్లో నది పక్కన కానీ, ఏటి పక్కన కానీ, నీటి కాలువలో ఎవరన్నా నాటబడిన చెట్టు ఎందుకు అది పచ్చగా ఉంటుంది, తుఫాన్లు వచ్చినా, సునామీలు వచ్చినా పడిపోదు ఎందుకు అని అంటే దాని వేరు లోతుగా నాటబడింది. లోతైన జలాల్లో నుండి దానికి కావలసిన వాటిలన్నిటినీ తీసుకుంటుంది. అదేవిధంగా మనం కూడా విశ్వాసమందు లోతుగా వేరుపారి ఉండాలి. అప్పుడే కదిలించబడకుండా ఉంటాము. లోతుగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని అంటే నిరంతరము ప్రార్థన చేసేవారంగా, ప్రభువు సహవాసంలో ఉండేవారంగా, దేవుని వాక్యం పైన ఆధారపడిన జీవితాన్ని కలిగినప్పుడు విశ్వాసమందు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రాక్టీస్ కరేజ్, ధైర్యముగా ఉండుడి అన్న మాట తెలుగులో రాయబడింది. ఇంగ్లీష్లో బీ కరేజ్ అన్న మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే తెలుగులో పౌరుషంగా ఉండుడి అని రాయబడింది, కానీ పౌరుషము అన్న, ధైర్యము అన్న ఒకే అర్థంతో రాయబడతా వచ్చినాయి. ఈరోజు చాలా సందర్భాల్లో మన విశ్వాసాన్ని బయటికి ప్రకటించడానికి ధైర్యం సరిపోవచ్చు. కొన్నిసార్లు మనల్ని ఎగతాళి చేసిన, అవమానం కలిగించిన, మనల్ని చిన్న చూపు చూసినా మనము దేవుని పక్షంగా బలంగా ఉన్నాము, ధైర్యంగా ఉన్నాము అన్న సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించాలి. దావీదు చాలా చిన్నపిల్లవాడే, కానీ గొలియాతుని ఎదుర్కొంటున్నప్పుడు గొప్ప విశ్వాసాన్ని పౌరుషంగా బయటికి ప్రకటించాడు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా మన స్కూల్లోనే కానీ, ఆఫీసులోనే కానీ, వర్క్ ప్లేస్లోనే కానీ, చివరికి మన కుటుంబంలో కూడా మనకున్న బలమైన విశ్వాసాన్ని ఇతరులకు ప్రకటించడానికి పౌరుషం కలిగిన వారమై, ధైర్యం కలిగిన వారమై ఉండాలి అన్నది ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఎ పవర్ అప్, బలవంతులై ఉండుడి. బీ స్ట్రాంగ్ అన్న మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎప్పుడు బలవంతులై ఉంటాము అని అంటే దేవునితో కనెక్ట్ అయినప్పుడు మనము శక్తివంతులంగా ఉంటాం. ఒక ఫోన్కి ఛార్జింగ్ ఎలాగైతే అవసరమో, ఆ ఛార్జింగ్ లేకపోతే అది ఏ విధంగా పనికి రాకుండా పోతుందో, మనము కూడా దేవునితో కనెక్ట్ అవ్వకపోతే బలవంతులంగా ఉండలేము. సాతాను అనే చేతిలో మనం కూడా ఓడిపోవటానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ బలమైన శక్తి చేత మమ్మల్ని ప్రోత్సాహపరిచి ధైర్యపరిచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.